అండి రేపు ఉగాది పండగ అనగా ముందు రోజు అంటే అమావాస్య రోజు అందరూ ఘటాలు పట్టుకోవడం మొదలు పెడతారండి. దీంతో పాటు అమ్మవారికి సారి కూడా తీసుకెళ్తారు. ఇక్కడ అందుకనే సారి తీసుకొని వెళ్ళడానికి వీధి వీధి మొత్తం ఇక్కడ వంటలు చేస్తున్నారండి. అందరూ కలిసి చేస్తున్నారు. ఇక్కడ అరిసెలు, బూరెలు ఇంకా చాలా అన్ని రకాల స్వీట్లు తయారు చేస్తున్నారు. ఇంతకీ ఎందుకు చేస్తున్నారు ఇదంతా అనేది మీకు డౌట్ ఉండొచ్చు. ఎందుకంటే మా ఊరి పేరు ఎస్కోట. ఎస్కోటలోని నూకాల తల్లి అమ్మవారి పండగ ఉంది. అందుకనేనండి ఈ హడావిడి అంతాను. రెడీ అయిపోయింది, ఘట్టాల దగ్గరికి వస్తే మేమందరం జాయిన్ అయిపోతాం అందులో. చూడండి, సంబరాలు అయితే రెడీ స్టార్ట్ అయిపోయాయండి. ఘటాలు కూడా మా వీధి దగ్గరికి వచ్చేసాయి. అందరూ కలిసి వెళ్తున్నాము ఆ అమ్మవారితో పాటు వెనకతలే సారీ తీసుకొని వెళ్తూ గుడి వరకు వెళ్తామండి. ముందుగా మా వీధి దగ్గరికి అయితే వచ్చేయడంతో మేమైతే ఆ అమ్మవారికి కాలు కడిగి ఆ నీళ్ళు నెత్తరికి వెళ్తున్నామండి. ఆ ఘటాలతో పాటు అయితే మేము వెనకాతలే నడుచుకుంటూ వెళ్తున్నాము. ఇదే విధంగా అలా ఒక్కొక్క వీధిలో నుంచి అందరూ కలిసి జాయిన్ అవుతారండి. అలా అందరూ సారి తయారు చేసుకుంటూ తీసుకొస్తారు. అలా వేల మందిలో వస్తారండి మా ఊరు మొత్తం కలిసి. అయితే చూడండి, చూపిస్తున్నాను, ఈ జనాల మొత్తాన్ని చూపిస్తున్నాను. చూడండి అమ్మవారికి ఎలా దండం పెట్టుకుంటూ వస్తారో. ఇలా అయితే ఈ పండగ ప్రతి సంవత్సరం చేసుకుంటామండి. ఇలా చేసుకోవడం వల్ల మాకెంతో హ్యాపీగా ఉంటుంది. అందరూ కలిసి చేసుకోవడం వల్ల ఈసారి ఊరేగింపు ఇలా తీసుకొని వెళ్ళడం వల్ల మా ఊరు మొత్తం అమ్మవారిని నమ్ముకుంటామండి. మా ప్రత్యక్ష దైవం అన్నమాట మా ఊరికి నూకాల తల్లి అమ్మవారు. ఏ పండగ చేసినా చేయకపోయినా సరే తప్పనిసరిగా మా ఊరు మొత్తం కలిసి ఒకే మాట మీద ఉంటూ ఈ పండగ అయితే సెలబ్రేట్ చేసుకుంటామండి. ఇప్పుడైతే గుడి దగ్గర ఆ సారిని పెట్టేసి మామూలుగా దండం పెట్టుకొని రేపు మార్నింగ్ అంటే ఉగాది రోజు మార్నింగ్ వచ్చి అందరూ దర్శనం చేసుకొని వెళ్తారండి. అంతే అండి, మా పండగ అయితే ఇలా సెలబ్రేట్ చేసేసుకుంటున్నాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.